ప్రత్యక్ష దైవం శ్రీ 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 గురుమూర్తి దేవస్థానం సంబంధించిన ఆ కొండల పక్కనే అక్రమంగా ప్రారంభించిన ఈ మైనింగ్ కానీ లేకపోతే మైనింగ్ చేయడానికి కానీ లేకపోతే దానికి సంబంధించిన ప్రెషర్ ఏర్పాటు కోసం తోడ్పడుతున్న ఈ ప్రక్రియను పౌకుండ్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పూర్తిగా ఖండిస్తున్నాము. ఇక్కడ జరుగుతున్న దురాక్రమాలలో ప్రతి ఒక్కరు హస్తం ఉందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. స్థానిక శాసనసభ్యునికి నేను సందర్భం కూడా సూచన చేస్తున్నాను. గతంలో నువ్వు ఎమ్మెల్యే కావడానికి ఇదే కురుమూర్తి స్వామి ఆశీస్సులతో నీ 6 గ్యారెంటీల లెటర్ని అతని కాలంలో పెట్టి ఈరోజు నువ్వు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో వెలువబెడుతున్నావు. కాబట్టి అదే కురుమూర్తి స్వామి గుడికే షెడగోపులు పెట్టినట్లు ఆ గుడికి పక్కనే నువ్వు ప్రెషర్ ఏర్పాటు చేసే విధంగా నువ్వు పర్మిషన్ ఇప్పిస్తున్నావు. అది నీ భవిష్యత్తు కానీ నీకు కానీ మంచిది అని చెప్పి కూడా నేను కురుమూర్తి స్వామి భక్తుడిగా నేను హెచ్చరిస్తున్నాను. ఇంకొకటి, ఇక్కడ అధికారుల పూర్తి వైఫల్యం కనిపిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈరోజు పోలీస్ వ్యవస్థ కానీ ఎండోమెంట్ వ్యవస్థ కానీ సంబంధిత ఈవోలు కానీ ఎవరిని ఏ సమాచారం అడిగినా సరే మాకు తెలియదు అంటున్నారు. నేను అందరు అధికారులను నేను హెచ్చరిస్తున్నాను. మీరు 60 నుంచి 62 ఏళ్ళ వరకు మీరు పనిచేసే గవర్నమెంట్ ఉద్యోగులు ఈరోజు 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఉన్న ఈ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలను చూసి లేకపోతే అతని కిందున్న 2వ స్థాయి కార్యకర్తలను చూసి మీరు భయపడతండి. మీరు స్వేచ్ఛగా మీకు ఏది తోస్తే అది మీరు, ఎందుకంటే దేవునికి దగ్గర ఉంటారు కాబట్టి, ఈఓ గారు కాబట్టి దేవునికి జరుగుతున్న అన్యాయాన్ని మీరు ప్రత్యక్షంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ చర్య వల్ల ఈ కురుమూర్తికి స్వామికి సంబంధించిన పక్కనే కొండలకు సంబంధించిన ప్రెషర్ ఓపెన్ కావడం వల్ల ఈరోజు మనం చూస్తున్నాం, మన ఇంటిలో ఉన్న పచ్చని చెట్లు కానీ అందులో నివసిస్తున్న వన్యప్రాణాలు కానీ చుట్టుముడు గ్రామాలకు సంబంధించిన గ్రౌండ్ లెవెల్ వాటర్ కానీ కాలుష్యం కానీ ఇట్లా ఎన్నో దుష్పరిణామాలు ఉంటాయి. ఈరోజు ఎవరి స్వార్థము ఒక్కరి స్వార్థం కోసం ఈరోజు మీరు ప్రెషర్ లోపల చేసి ఇంతమందిని ఇబ్బంది పెట్టేది కూడా నేను స్థానిక శాసనసభ్యులకు సూచన ప్రకారం చెప్తున్నాను. ఈరోజు మీరు అభివృద్ధి దిశగా ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్ళండి. అభివృద్ధికి ఏ పార్టీ కానీ ఏ వ్యక్తులు కూడా ఆటంకం కలిగించరు. అభివృద్ధిలో భాగంగా ఖచ్చితంగా మేము మీకు సహకరిస్తాం. కానీ ఇలాంటి దుశ్చర్యల మీద మా పోరాటం తప్పకుండా ఉంటుంది. మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. ఈరోజు గురుమూర్తి దేవస్థానం సాక్షిగా ఈరోజు టెంట్లు వేసుకొని భక్త మహాశయాలు ఈరోజు ఎట్లా ధర్నా చేస్తున్నారో రెడ్డి నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఇదే ఉద్యమము నీ ఇంటికి వస్తుంది. నీ ఇంటి ముందు టెంట్ వేసుకొని ధర్నా చేసే పరిస్థితి ఉంటుంది. అంత అవమానానికి నువ్వు గురిగా కాకూడదు అనుకుంటే ఇప్పుడే నీకు సోయి తెచ్చుకొని ఈరోజు అట్టి పర్మిషన్లు నువ్వు ఆపాలని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. లేదు ఈరోజు నేను అధికారంలో ఉన్నాను, శాసనసభ్యుని ప్రశ్నిస్తే నేను జైలు వేస్తాను లేకుంటే పోలీసులను చూపిస్తాను అనుకుంటే మాత్రం దాని పరిణామాలు ఖచ్చితంగా తీవ్రంగా ఉంటాయి. నీవు కార్యకర్తలను కానీ లేకుంటే మిగతా ప్రశ్నించాలని నువ్వు ఎంత ఒత్తిడి చేస్తే ఈరోజు భూమిలో పిల్లి నేసి కొడితే అది పులవుతుంది. నువ్వు అనుకున్నచ్చు నువ్వేం నియంత్రణ కాదు. ఈరోజు నియోజకవర్గానికి నువ్వేం రాజువే కాదు. నువ్వు జస్ట్ మా పాలకునివి. ప్రజల అభిప్రాయం మేరకే, ప్రజల సౌలభ్యం మేరకే నువ్వు పరిపాలించాలి. కానీ నువ్వు చేసే దుశ్చర్యలు ఎలాంటివి లేవు. ఈ 2.5 సంవత్సరాలలో కూడా నీ పరిపాలన నియోజకవర్గంలో ఎక్కడ కనిపిస్తుంది. కేవలం నువ్వు చేసే అరెస్టులు, నువ్వు కొంతమందిని పగబట్టినట్టు జైలు పంపించడం జరుగుతుంది. అది నీ భవిష్యత్తుకి శ్రేయస్కరం కాదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి కురుమూర్తి పరివాహక గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా నేను ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. కురుమూర్తి దేవస్థానం అనేది మన హక్కు, మన ఆత్మగౌరవం, మన కలియుగ ప్రత్యక్ష దైవం. కాబట్టి కురుమూర్తి దేవస్థానానికి సంబంధించిన గుట్టలకు సంబంధించిన చిన్న ఇసుక రేణువును కూడా అక్రమంగా తీసుకుపోయే అధికారం ఇవ్వడానికి లేదు. వాళ్ళందరం గట్టిగా పోరాడాలి, ప్రశ్నించాలని చెప్పి సందర్భంగా తెలుసుకుంటున్నాను.